దీపావళి పండుగకు ముందు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో క్రాకర్స్ వినియోగంపై నిషేధం విధించింది ప్రభుత్వం. చలికాలంలో పొల్యూషన్ కంట్రోల్ కోసమే టపాసులు బ్యాన్ చేస్తున్నామన్నారు మంత్రి గోపాల్ రాయ్. ఇవాల్టి నుంచి జనవరి 1వ తేదీ వరకు బ్యాన్ అమల్లో ఉంటుందన్నారు. బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపైన నిషేధం ఉంటుందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు గోపాల్ రాయ్. कि हम सोर्स को रिड्यूस करें क्योंकि मौसम प्रतिकूल है और अगर सब कुछ जैसे पहले हो रहा था वैसे होगा तो फिर पोल्यूशन का स्तर बहुत ज्यादा बढ़ जाएगा। तो इसलिए जो इंसान के हाथ में है वो है कि जो हम पोल्यूशन पैदा कर रहे हैं उसको नियंत्रित करें। इसके लिए एक एक कदम आगे सरकार बढ़ रही है और जैसे जैसे जरूरत पड़ेगी इमरजेंसी सिचुएशन में सरकार इमरजेंसी मेजर की तरफ भी बढ़ेगी। तो सरकार हर तरफ से कोशिश हमारी यही है कि हम इसको कैसे रिड्यूस करें। आज से निर्देश जारी हो गया है। अब आज से 1 जनवरी तक दिल्ली के अंदर पटाखों के उत्पादन, भंडारण और जो वितरण है उसका उपयोग है उस पर प्रतिबंध लगाया गया है। हमारे सभी लोगों से अपील है कि हम सब लोगों को जो पोल्यूशन के सोर्स हैं, बूंद बूंद से सागर बढ़ता है, तो जो पोल्यूशन के सोर्स हैं हम सब मिलकर के उसको नियंत्रित करेंगे, उतना ही दिल्ली के लोगों की जिंदगी बेहतर होगी। ఇక మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ సర్కార్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రోజు నుంచి జనవరి 1వ తారీఖు వరకు కూడా బాణాసంచా వినియోగం పైన నిషేధాన్ని వినియోగించింది. వినియోగం మాత్రమే కాదు, తయారీ, నిల్వ చేయడము ఇట్లాంటి వాటన్నింటిపైన కూడా సంపూర్ణంగా బ్యాన్ అనేది కూడా విధించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా వీటిని విక్రయించకుండా చూడాలంటూ కూడా వాటికి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. సడన్గా దసరా కంటే ముందు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 220 చిల్లర పాయింట్స్ నమోదైతే ఇప్పుడు ఏకంగా 370 పాయింట్ల వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్స్ అనేది కూడా నమోదయ్యాయి. కాబట్టి కొంత రోజు రోజుకి కూడా కాలుష్యం అనేది పెరుగుతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు అంటే సడన్గా ఢిల్లీలో టెంపరేచర్స్ అనేది కూడా క్రమంగా పడిపోతూ ఉన్నాయి. దీంతో ఈ చలికాలంకు సంబంధించినటువంటి వెదర్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కాబట్టి వాతావరణంలో ఉండేటువంటి పొల్యూషన్ పార్టికల్స్ అనేది క్రమంగా కిందికి వస్తూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడం ఒక్కటి మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక మార్గం అది. దానికోసమే పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే బాణసంచా వినియోగం దసరా రోజు, దసరా తర్వాత 2 రోజులు కూడా బాణసంచాకు సంబంధించినటువంటి వినియోగం హెవీగా జరగడంతో కొంత పొల్యూషన్ లెవెల్స్ అనేది కూడా పెరిగాయి. ఇక వచ్చేటువంటి దీపావళికి దీపావళి రోజు కంటే ముందు 2 రోజుల నుంచి ఆ తర్వాత 2 రోజులు మొత్తంగా 5 రోజుల వరకు కూడా బాణసంచా అనేది కూడా ఢిల్లీలో కాలుస్తూ ఉంటారు. దాంతో ఒక గ్యాస్ ఛాంబర్ను తలపించేటువంటి వెదర్ ఉంటుంది. మొత్తంగా పొగతోటి, దట్టమైనటువంటి పొగతోటి వెదర్ అంతా, అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతానికైతే ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే స్టాబుల్ బర్నింగ్కి సంబంధించి ఇటు హర్యానా అలాగే పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాల నుంచి కూడా స్టాబుల్ బర్నింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. తద్వారా ఢిల్లీ అట్మాస్ఫియర్ పైన ఈ 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి స్టాబుల్ బర్నింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు, వారికి స్టాబుల్ బర్నింగ్ చేయకుండా ఆల్టర్నేట్ వేస్ అనేది కూడా ప్రభుత్వ పరంగా వాటికి అందించారు. ఇక పంజాబ్లో కూడా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో పంట వ్యర్థాలు ఉంటాయి. ఎక్కువ మంది రైతులు వ్యవసాయం అనేది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నిటికీ కూడా ఆల్టర్నేట్ వేస్ అనేది చూపించడం సాధ్యం కావట్లేదు. కాబట్టి స్టాబుల్ బర్నింగ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇక హర్యానాలో కూడా వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వారు కూడా స్టాబుల్ బర్నింగ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎయిర్ పొల్యూషన్ తోటి ఢిల్లీ మీద చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. వాటికి ఆల్టర్నేట్ వేస్ అనేది కూడా ఆలోచిస్తున్నప్పటికీ బాణసంచా వినియోగం అనేది కూడా ఢిల్లీలో చాలా ఎక్కువగా వాడతారు. కాబట్టి వాటిపైన ప్రస్తుతానికైతే ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైతే అతిక్రమిస్తారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాను కూడా విధిస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనరేట్కి వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రోజువారీ అప్డేట్స్, రోజువారీ రిపోర్ట్ని
ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సమర్పించాల్సిందిగా ఆదేశాలను అయితే జారీ చేసింది. అయితే గత ఏడాది కూడా ఇలాగే క్రాకర్స్ పైన సుప్రీంకోర్టు ఆదేశాలతోటి క్రాకర్స్ పైన బ్యాన్ విధించినప్పటికీ దీపావళి టైంలో కొన్ని ఏరియాస్లో ఈ క్రాకర్స్ కాల్చడం లాంటివి జరిగాయి. వాటిని ఈసారి అలాంటి పునరావృతం కాకుండా ఈసారి కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీపావళి అంటే కేవలం కొవ్వొత్తులతోటో లేకపోతే దీపావళి పండుగ జరుపుకోవాలి, కానీ ఇట్లా బాలసంచాలు పేల్చి కాలుష్యానికి కారకులు కావద్దంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం కోరుతా ఉంది. సో చూడాల్సి ఉంటుంది. ఇటు దీపావళి ఉంది, నెక్స్ట్ December 31 కూడా వస్తుంది కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా పెద్ద మొత్తంలో బాణసంచాకు సంబంధించినటువంటి వినియోగం చేస్తారు. వాటిని కట్టడి చేసేందుకే ప్రస్తుతానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు కంప్లీట్ బ్యాన్, ఇప్పుడు తయారీ నుంచి మొదలు పెట్టుకుంటే నిల్వ ఉంచేంత వరకు వినియోగం వరకు ఈ 3 అంశాలపైన కూడా ప్రస్తుతానికైతే ఢిల్లీ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా వీటిని విక్రయించరాదంటూ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది. అనిల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.